అందుకే ఆ సత్యాన్ని మేము వీలైనంత వరకు కాస్త సరసంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. సరసాన్ని అంగీకరిస్తావు కదా, సరసం ద్వారా సత్యాన్ని అంగీకరించేద్దాం, దానికి ఏముంది అభ్యంతరం. అదేనా, అందుకే కవిత్వం సాహిత్యం అన్ని పుట్టాయి. తాబేలు ఎలాగైతే తన 4 కాళ్ళు లోపలికి లాగేసుకుందో అలాగే చెడ్డ శబ్దం చెడ్డ రూపం కనపడినప్పుడు మన మనస్సును మనం లోపలికి లాగేసుకోలేమా? భార్యతో సహా వచ్చి సభలో కూర్చున్నాం లేదా ఉత్సవంలో ఉన్నాం, ఎవరో కనపడ్డారు, చాలా అందంగా ఉన్నారు. ఈ దేశంలో ఆడవాళ్ళందరికీ మొగుడు తప్ప అందరూ అందంగా కనపడతారు, మగాళ్ళందరికీ భార్య తప్ప అందరూ అందంగా కనపడతారు. ఇది కర్మ అంటారు, దీన్ని తలరాత అని కూడా అంటారు. పెళ్ళి అయ్యే వరకు ఆవిడ అందంగానే కనపడడం, తర్వాత ఎందుకో కనపడడం మానేసింది ముచ్చని. ఎందుకంటే బ్యూటీ క్లినిక్ వెళ్ళట్లేదు, అందుకని కనపడడం లేదు. పెడితే కనపడింది, అంతవరకు కనపడింది కదండి, కనపడింది కాబట్టి చేసుకున్నాం కదా. 6 ఏళ్ళు ప్రేమించాం, 7 ఏళ్ళు ప్రేమించి మధ్య పుట్టిన దగ్గర నుంచే ప్రేమించేస్తున్నారు, ఎక్కడి నుంచి ఆపాలో తెలియట్లేదు. మరి ఇన్నేళ్ళు ప్రేమించావు మహానుభావ, హత్యలు చేసేది వాళ్ళే, ఆత్మహత్యలు చేసుకుంటున్నది వాళ్ళే, విడిపోతున్నది వాళ్ళే. పెద్దలు కుదిర్చిన వివాహాల కంటే ప్రేమ వివాహాల్లోనే వైఫల్యాలు ఎక్కువ జరుగుతున్నాయి. అది ఆశ్చర్యంగా ఉంది. ఏం ప్రేమ రాలి దీన్ని, ఇది ఏ రకమైన ప్రేమ? ఇది కేవలం ఇందిరా పార్కు ఆకర్షణ.